హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిబ్రవరి 1, 2025. ఈరోజైతే సెంట్రల్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ఎట్లా ఉంటుందో మనం కొంచెం అంచనా వేద్దాం. అండ్ 11:30 అరౌండ్ బడ్జెట్ అయితే ఆల్మోస్ట్ మనకి బడ్జెట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రావడానికి ఛాన్స్ ఉంది. ఈ బడ్జెట్‌లో మ్యాక్సిమం మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్, రైల్వే రిలేటెడ్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ అండ్ రైల్వేలో ఎస్పెషల్లీ రైల్వే సేఫ్టీ రిలేటెడ్ కవచ్ సిస్టమ్ వైపు అయితే ఎక్కువ ఫోకస్ చేయనున్నారు ఫ్రెండ్స్. అవి చూసుకున్నట్లయితే మనకి కర్నిక్స్ ఇండియా, నెక్స్ట్ ఇర్కాన్ ఇంటర్నేషనల్, రైల్టెల్ వాళ్ళైతే ఈ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయనున్నారు. అండ్ రైల్వే వ్యాగన్స్ తయారు చేసే కంపెనీస్ కూడా మనం ఫోకస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ఈ కంపెనీస్ చూసుకున్నట్లయితే జూపిటర్ వ్యాగన్స్, టెక్స్మాకో రైల్, నెక్స్ట్ టిటాగర్ వ్యాగన్స్, ఈ కంపెనీస్ అయితే రైల్వే వ్యాగన్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఇంకా ఆర్వీఎన్ఎల్, ఇర్కాన్ ఇవి కూడా రైల్వే రిలేటెడ్ మంచి స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ చూసుకున్నట్లయితే ఎన్‌సీసీ, అశోక్ బుల్కాన్, ఎల్&టీ ఈ కంపెనీస్ అన్నీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ మంచిగా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇథనాల్ బ్లెండింగ్ సైడ్ కూడా బడ్జెట్‌లో కీ అనౌన్స్‌మెంట్స్ అయితే చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రిలేటెడ్ చూసుకున్నట్లయితే మనకి ఉన్న కంపెనీ ప్రాజ్ ఇండస్ట్రీస్. అండ్ ఇంకా ఇన్సూరెన్స్ రిలేటెడ్ కూడా మంచి స్టేట్మెంట్స్ చేస్తారని చెప్పేసి బడ్జెట్‌లో ఒక వ్యూ అయితే నడుస్తుంది. అది కూడా మనం బడ్జెట్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా సోలార్ రిలేటెడ్, ఎనర్జీ రిలేటెడ్, పవర్ రిలేటెడ్ కూడా క్యాపెక్స్ అయితే ఎక్కువ పెంచనున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఇవి ఎక్కువ ఫోకస్ చేయడానికి చూస్తున్నారు. అండ్ వాటర్ రిలేటెడ్ కూడా ఇప్పుడు ప్యూరిఫైడ్ వాటర్‌కి బాగా డిమాండ్ అయితే పెరగనుంది. ఎందుకంటే మనకి ఇండియాలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది. దానికి అల్ట్రా ప్యూరిఫైడ్ వాటర్ అయితే కావాలి. సో దాని రిలేటెడ్‌గా వాటర్ స్టాక్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. దీని రిలేటెడ్ చూసుకున్నట్లయితే విష్ణు ప్రకాశ్, ఆర్పుంగుల, నెక్స్ట్ ఇంకా కొన్ని కంపెనీస్ అయితే ఉండడం జరిగింది. ఈ స్టాక్స్ మీద అయితే ఫోకస్ చేయండి. ఆ బడ్జెట్ వచ్చిన తర్వాత కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. దాంట్లో కూడా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఆ వీడియో వెంటనే దొరుకుతుంది. సో మీరు ఆ వీడియో చూసి మీరైతే బడ్జెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.